హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కేవలం రుచి మాత్రమే కాదు, అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి కమ్మని మెత్తని మునగాకు రొట్టెలు. మునగాకులో ఉండే పోషకాల గురించి మనందరికీ తెలిసిందే. సూపర్ ఫుడ్గా పిలిచే ఈ మునగాకుని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినాలంటే ఇలా వేడివేడిగా కరకరలాడుతూ రొట్టెలు చేసి పెట్టండి. ఒక్క ముక్క కూడా వదులుకోకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. మరి అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం మనం మునగాకుని ఒక కట్ట దాకా తీసేసుకొని ఆ ఆకును శుభ్రంగా కడిగి తడి లేకోకుండా మనం ఆరబెట్టుకొని తర్వాత మునగాకును చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తడి ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ మనకి రొట్టె చేసుకోవడానికి పిండి ఎక్కువ పడుతుంది. అందుకని కాస్త మీరు చిల్లులు గిన్నెలోకి వేసి పెట్టారనుకోండి, కొద్దిసేపు తడి మొత్తం పోతుంది. తర్వాత అలా సన్నగా తరిగేసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి. తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి. అందులోకి 4 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకొని ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మునగాకును మనం ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా, అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసేసుకోండి. మీరు కావాలంటే ఇప్పుడు ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు మునగాకుని కొలతగా తీసుకొనైనా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేయకోకుండా అంత బాగా కలిసేలా కలపండి. మనకి అవసరమైతే అప్పుడు కొద్దిగా నీళ్ళను చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, ఒకటేసారి కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ తడి ఉంటుంది, అలాగే మునగాకు కూడా కాస్త తడిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టవు. కొద్దిగా చిలకరించుకుంటూ చూడండి ఈ విధంగా పిండి బాగా ముద్దగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చేత్తో మెత్తగా చేసేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు చేసామంటే పిండి సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు చేత్తో మెత్తగా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల పిండి ముద్ద తొందరగా మనకి సాఫ్ట్గా అయిపోతుంది. పిండిని నానబెట్టుకోకుండా వెంటనే మనం రొట్టెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెంటనే రొట్టెల్ని చేస్తున్నానండి. ఈ రొట్టెల్లోకి మనకు ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. మనం ఇందులోకి స్పైసీని కూడా యాడ్ చేసేసాం కాబట్టి వేడిగా కాల్చుకొని కొద్దిగా నెయ్యిని కానీ వెన్నెని కానీ అప్లై చేసుకొని తిన్నామంటే చాలండి, కడుపు నిండుగా తినేయచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా చేసినట్టుగానే చపాతీ ముద్దంతా పిండిని తీసేసుకుంటూ రౌండ్ షేప్లో చేసేసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి. ఇవి కూడా చపాతీలకి ఎంత కావాలంటే అంత పల్చగా వస్తాయి. ఇంకొక విషయం, మీరు కావాలంటే గోధుమ పిండితో తయారు చేసేసుకోవచ్చు, లేదా రాగి పిండి, జొన్న పిండి, సద్ద పిండి, ఇలా మిల్లెట్స్ పౌడర్స్ ఉంటాయి కదా, ఏ మిల్లెట్ పౌడర్ అయినా సరే వాడి తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని వాడుతున్నానండి. ఒక్కసారి చేసినప్పుడు గోధుమ పిండి, ఒకసారి చేసినప్పుడు రాగి పిండి, ఇలా నేను మార్చి వాడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇలా ఎంత వీలైతే అంత పలుచగా ఉతుకోవచ్చు. ఇవి విరిగిపోవడం కానీ అలా ఏమీ జరగదండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత రొట్టెను వేసేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఆ సైడ్ అలాగే ఉండనిచ్చి 3 నిమిషాల తర్వాత మరో సైడ్కి టర్న్ చేసేసుకొని ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేస్తున్నానండి. ఇలా నెయ్యిని ఒక సైడ్ అప్లై చేసేసుకొని టర్న్ చేసేసుకొని మళ్ళీ మరొక వైపు కూడా కొద్దిగా అప్లై చేసేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ పూర్తిగా ఆప్షనల్. కావాలంటే మనం వేసుకోవచ్చు, లేదనుకోండి నూనె నెయ్యి లేకుండా 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చి తీసేసుకోవచ్చు. ఈ రొట్టెలు మనకి దాదాపు 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎక్కడైనా బయట ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళామనుకోండి, బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క మిల్లెట్ పౌడర్ని వేస్తూ మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది ఈ రెసిపీ. మీకు క్రంచీగా కాకుండా మెత్తగా కావాలంటే చేసిన వెంటనే హాట్ బాక్స్లోకి వేసేసామనుకోండి, మెత్తగా ఉంటాయి. పండు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. మీరు కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, లేదా కరకరలాడేలాగా చేసుకోవచ్చు. చాలా మందికి రొట్టెలు అనగానే కరకరలాడుతూ చాలా గట్టిగా ఉండడమే ఇష్టపడతారు కదా. నేను కూడా అంతేనండి. రొట్టె అంటే నాకు గట్టిగా కరకరలాడుతూ ఉండాలన్నమాట. చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో కదా. ఇలా నేనైతే చేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇవి దాదాపు 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మనం రొట్టెలు చేశాక ఒక బౌల్లో పెట్టి కాటన్ క్లాత్ కప్పేసామంటే చాలండి, ఇవి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.